Hi viewers, నా పేరు డాక్టర్ శ్రీనివాస్ మనోహర్ అండి. నేను టీత్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్ అండ్ లాస్ట్ 15 ఇయర్స్గా నేను క్లినికల్ ప్రాక్టీస్లో ఉన్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ క్లిప్ ట్రీట్మెంట్స్. అంటే పళ్ళే ఎత్తువచ్చ ఉన్నాళ్ళు కరెక్ట్ చేసుకుంటాం కదండి. క్లిప్ ట్రీట్మెంట్ కానీ అలైనర్స్ కానీ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పన్ను తీపించుకోవాలా అనే ఒక క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది. ఈ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. పన్ను తీపించుకోవాలి అని భయపడి చాలామంది ట్రీట్మెంట్ చేయించుకోవట్లేదండి. ఈ పన్ను తీపించుకోవాలా వద్దా అనే విషయం చాలామంది కన్ఫ్యూజనే. ఆ టాపిక్ గాను మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్థో ట్రీట్మెంట్ అంటామండి. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఈ ఆర్థో ట్రీట్మెంట్ కేసెస్లో బ్రాడ్గా 3 రకాలు ఉంటాయండి. ఒకటి నాన్ ఎక్స్ట్రాక్షన్ కేస్, అంటే పన్ను తీసుకోకుండా చేయొచ్చు. ఒకటి ఎక్స్ట్రాక్షన్ కేస్, ఖచ్చితంగా పన్ను తీస్తే కానీ ఆ ట్రీట్మెంట్ చేయలేం. అండ్ 3వ రకం కేసెస్ ఏంటి అంటే కనుక బార్డర్ లైన్ కేసెస్. ఇవేంటంటే ఇనీషియల్ నాన్ ఎక్స్ట్రాక్షన్ అని కూడా అంటాం. అంటే ఇనీషియల్గా క్లిప్లు పెట్టుకొని కొంత మూమెంట్ చేస్తే కానీ మనకి ఇది ఎక్స్ట్రాక్షన్ చేయాలా వద్దా, అసలు లేదంటే ఒక పన్ను తీస్తే సరిపోతుందా, ఇలాంటి క్లారిటీ వస్తుందండి. ఈ కన్ఫ్యూజన్కి కొంచెం అవాయిడ్ చేయడానికి అందుకే ఫస్ట్ మన క్లినిక్ రాగానే ఫస్ట్ ఏం చేస్తాము ఆర్థో కేసెస్కి అంటే ఫస్ట్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటాము. అండ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పళ్ళ వరుస ఎలా ఉందో అచ్చులు తీసుకుంటాం. అచ్చులు తీసుకొని మోడల్స్ రెడీ చేసుకొని మోడల్ ఎనాలిసిస్ అనే ఒక ప్రొసీజర్ చేస్తామండి. మోడల్ అనాలిసిస్లో బేసిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేము చేసేది ఏంటి, ఆర్చ్ అంటే చిగురు మొత్తం మెజర్ చేసుకుంటాం ఎంత లెంగ్త్ ఉంది అనేది. పళ్ళ వరుసలో ప్రతి పన్ను తాలూకా విడ్త్ ఎంత ఉంది అనేది మెజర్ చేస్తాం. సో ఈ చిగురు మొత్తం అంటే ఏంటి, మన ఎముక ఎంత లెంగ్త్ ఉంది, మనకున్న టూత్ ఎంత ఉంది అంటే బోన్ మెటీరియల్ అండ్ టూత్ మెటీరియల్ అంటాం. ఈ మెటీరియల్ అంటే పళ్ళు అన్ని టీత్ విడ్త్లు కౌంట్ చేసే వచ్చే వాల్యూ మొత్తం బోన్ మెజర్మెంట్స్ వచ్చే వాల్యూకి ఎక్కువ డిస్క్రిపెన్సీ అంటే ఎక్కువ డిఫరెన్స్ ఉందనుకోండి, అది ఖచ్చితంగా పన్ను తీసి చేయాల్సిన కేసు. లేదు అంటే కనుక పన్ను తీయకోకుండా చేయాల్సిన కేసు అనేది ఒక మోడల్ ఎనాలిసిస్ అనే ప్రొసీజర్ ద్వారా మనకు తెలుస్తుందండి. పన్ను తీయాల్సిన కేసెస్లో కామన్గా మేము కన్సిడర్ చేసే కేసెస్ ఏమైనా చెప్పుకోవచ్చా అంటే బాగా ఎత్తు పళ్ళు ఉండి, లేదు అంటే బాగా ఇర్రెగ్యులర్గా క్రౌడింగ్ అంటామండి, అన్నీ ఒకదాని మీద ఒకటి ఎక్కినట్టు ఉంటాయి. ఇలాంటి పళ్ళ వరుస ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పన్ను తీపించుకొని చేయించుకోవాలి అనేది మనం చూడంగానే చెప్పొచ్చు. ఓకే, అదే స్పేసెస్ ఉన్నాయి, పళ్ళ మధ్యన ఖాళీలు ఉన్నాయి, అంత ఎక్కువగా ఎత్తు లేవు, 1-2 టీతే ఓవర్లాప్ అయ్యి, ఇలాంటి కేసెస్ అని నాన్ ఎక్స్ట్రాక్షన్ కింద కూడా చేయొచ్చండి. సో అన్ని క్లిప్ ట్రీట్మెంట్ కేసులు పన్ను తీసే చేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ పన్ను తీయాల్సిన దగ్గర కూడా అసలు పన్ను తీయొచ్చా, అసలు న్యాచురల్ టీత్ తీసేయచ్చా, ఇలాంటి ఒక క్వశ్చన్ వస్తుందండి. ఖచ్చితంగా న్యాచురల్ టీత్ సేఫ్ ప్రొసీజర్ ద్వారా రిమూవ్ చేసి ఆ స్పేస్ని యూటిలైజ్ చేసుకొని చేయొచ్చు. సో కొంతమంది అడిగే ప్రశ్న, పన్ను తీసేసిన ఖాళీ ప్లేస్ కంప్లీట్గా క్లోజ్ అవుతుందా? కంప్లీట్గా క్లోజ్ అవుతుంది అనే క్యాలిక్యులేషన్ వచ్చాకే, ఏది మోడల్ ఎనాలిసిస్ చేశాక మనకు కంప్లీట్గా ఈ క్లోజ్ అవుతుందని క్యాలిక్యులేషన్ చేసి మనం క్లారిటీ తెచ్చుకున్నాకనే టూత్ రిమూవ్ చేస్తాం, లేదు అంటే టూత్ రిమూవ్ చేయము. రేర్గా కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే బార్డర్ లైన్ కేసులో కింద వరుసలో ఒక పన్నుని ఎదురు పన్నుని కూడా తీయాల్సి వస్తుంది. అది రేర్ కండిషన్ అండి. ఓకే, అండ్ ఇప్పుడు కొత్తగా కొన్ని సిస్టమ్స్ వస్తున్నాయి. ఈ క్లిప్ ట్రీట్మెంట్లోనే SLB బ్రాకెట్స్ అని వస్తున్నాయండి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రాకెట్ అంటారు. ఈ టైప్ ఆఫ్ క్లిప్స్ వాడడం వల్ల కొంతవరకు అంటే బార్డర్ లైన్ ఉన్న కేసుని కూడా మనం నాన్ ఎక్స్ట్రాక్షన్ కేసు అంటే పన్ను తీయకోకుండా అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సేమ్ ప్రిన్సిపల్తో వాడేది అలైనర్స్లో కూడా మైల్డ్ బార్డర్ లైన్ కేసెస్ని పన్ను తీయాలా వద్దా అనే కండిషన్ ఉన్న కేసెస్ని పన్ను తీయకోకుండా మేనేజ్ చేయడానికి కావాల్సిన మెకానిక్స్ కూడా వాడి చేయడం అంటూ జరుగుతుంది. పన్ను తీసి చేయించుకోవాలి ఇది కరెక్ట్ కాదు అనేది ఏం లేదండి. అక్కడ కండిషన్కి పన్ను తీసి చేయాల్సి ఉంటుంది, లేదు అంటే అక్కర్లేదు. ఎవరు కూడా అనవసరంగా పన్ను తీసి ఆ స్పేస్ క్రియేట్ చేయరండి. డోంట్ వరీ. అండ్ మీ ఆర్థోడాంటిస్ట్ ఆర్ మీ డెంటిస్ట్ సలహా మేరకు ఎలాంటి ప్రొసీజర్ అయినా సేఫ్ ప్రొసీజర్ అయినండి. ఆ కండిషన్ డిమాండ్ చేస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. హ్యాపీలీ గో ఫర్ ఇట్. థ్యాంక్ యూ.